అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మంచి మంచి మూవీస్ వస్తున్నాయి, అప్డేట్స్ చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మనం ఇప్పుడు అన్ని మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ అన్ని డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి. ఆ టైంకి వస్తే లేదనేది కొంచెం చిన్న అనుమానమే, బట్ డెఫినెట్లీ విల్ వర్క్ అనమాట. వచ్చేస్తే అని నాకు అనిపిస్తుంది, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది పాజిటివ్గా. సో విల్ వెయిట్ అనమాట. సో మొత్తానికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇవాళ అప్డేట్స్ ఏంటంటే మెల్లగా వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తూ ఉండండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్. రిక్వెస్ట్ అనమాట ఇది. ఎందుకంటే ఛానల్ అయితే వ్యూస్ మంచిగా వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో రెండు ఈక్వల్గా ఉండాలి కదా, అందుకే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఏంటంటే 3 days అయిపోయింది, ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో సారీ. ఇప్పుడు నేను చెప్పే అప్డేట్స్ అన్నీ షార్ట్స్ రూపంలో ఆల్రెడీ చెప్పాను, బట్ ఒక లాంగ్ వీడియోలో చెప్దాము అనేసి, అంటే మీ ముందుకి వచ్చి అంటే నా ద్వారా చెప్దామని చెప్పేసి వచ్చానమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే నాని గారు ఒక నానిజం అని చెప్పి ఒక పేజ్ స్టార్ట్ చేసి, అంటే ఒక పేరు పెట్టి దాన్ని నానిజం అని పెట్టి కాస్టింగ్ కాల్ ఒకటి రిలీజ్ చేశారనమాట. అంటే న్యూ టాలెంట్ కోసం కాస్టింగ్ కాల్గా పెట్టి ఆడిషన్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, గెట్ ఏ ఛాన్స్ టు బీ స్టార్ అనమాట. సో తనకు క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి మంచిగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను షార్ట్లో పోస్ట్ చేశాను, చూడండి ఆ ఫోటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓజీ, మోస్ట్ వెయిటెడ్ ఫిల్మ్ బై సుజిత్ డైరెక్టర్, అంటే సాహో డైరెక్టర్ కదా సుజిత్ సార్. తన మాస్టర్ మైండ్ మూవీ అనమాట. ఇందులో అక్కడక్కడ మరాఠీ డైలాగ్స్ వస్తాయి ఓజీ ఫిలింలో, అంటే మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఫిలిం. సో దాన్ని చేశారు 25th సెప్టెంబర్ ఓజీ రిలీజ్ డేట్ 2025. కంగారు పడకండి, 2025కి వస్తుంది. 2025లోనే రావాలి, ఎందుకంటే షూట్ రెజ్యూమ్ అయింది కాబట్టి సెప్టెంబర్ అంటే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చాలా డేస్ బ్యాక్, అంటే చాలా ఇయర్స్ బ్యాక్, నవీన్ పొలిశెట్టి గారు అనగనగా ఒక ఫిలిం అని చెప్పేసి, అది ఒక రాజు అని ఫిలిం స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో ఆపడం జరిగింది. సమ్ వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ చేంజెస్ అన్నీ అయ్యి ఇప్పుడు 14th, అంటే లైక్ 2026 సంక్రాంతి జనవరి 14th రిలీజ్ చేయబోతున్నారంట. ఆ ఫిలింలో హీరోయిన్ ఎవరో తెలుసా? మీనాక్షి చౌదరి గారికి ఇప్పుడు మనం తెలుగు చెప్తున్నాం అనమాట, అంటే తెలుగు నేర్పిస్తున్నాము. సో ఈ ఫిలిం రిలేటెడ్ అప్డేట్స్ నాకు ఇస్తూ ఉంటారు మ్యామ్ అప్పుడప్పుడు, అంటే స్క్రిప్ట్లో డైలాగ్స్ కూడా కొన్ని చెప్పడం జరిగింది. నవీన్ పొలిశెట్టి గారు ఆన్ సెట్స్ డైలాగ్స్ ఎలా మార్చేస్తారు, ఆన్ సెట్ అంటే వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి డెడికేషను, ఈ స్క్రిప్ట్, తనే డైరెక్టర్, తనే హీరో అనమాట ఈ ఫిలింకి. సో జరుగుతుందంట షూట్. అండ్ Jan 14th విల్ బి రిలీజ్, అంటే 2026 Jan 14th సంక్రాంతికి వస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అలానే డెకాయిట్ వచ్చింది లిస్ట్లో. డెకాయిట్ వచ్చేసి ఈ క్రిస్మస్కి రిలీజ్ చేస్తారనేసి అంటున్నారు, చూద్దాము. నిన్న చిన్న గ్లిమ్స్ వచ్చింది, మీకు నచ్చుతుందని నేను గ్యారంటీగా అనుకుంటున్నాను. సో ఎందుకు నచ్చుతుంది కూడా చెప్తాను. డెకాయిట్ ఒక ప్రేమ కథ, విల్ బి రిలీజ్ దిస్ December 25th, క్రిస్మస్ అనుకోండి. క్రిస్మస్కి లాస్ట్లో రాశారు సార్ గ్లిమ్స్, అంటే అయిపోయిన తర్వాత మీకు ఎందుకు నచ్చిందని చెప్తున్నాను చూడండి. ఈ ఎక్స్ మాస్ అని పెట్టారు, ఈ చిన్నగా పెట్టి ఎక్స్ క్యాపిటల్ పెట్టి మాస్ అని పెట్టి ఎక్స్ మాస్, అంటే ఎక్స్ అంటే ఎవ్రీ లైఫ్లో. అవును, ఇవాళ కోట్ చెప్పలేదు కదా మీకు, కోట్ చెప్దాం అనుకుంటున్నాను, వినండి. కోట్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతాయి కోట్. చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే చిన్న కోట్, అదే బీ యాన్ ఎగ్జాంపుల్ టు సమ్వన్, నాట్ బీ యాన్ ఎక్స్, అదనమాట. మంచి కోటే కదా, నాకు చాలా ఇష్టం ఈ కోట్. చాలా మంచిది కూడా, మనం ఫాలో చేస్తే మన లైఫ్ మంచిది, నాట్ ఏ డేంజరస్ థింగ్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో అలా ఎక్స్ మాస్ December 25th విల్ బి రిలీజింగ్ అని చెప్పి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందులో ఎక్స్కి ఈ చిన్నగా పెట్టి ఎక్స్ పెట్టారంటే ప్రేమ కథ అని కూడా చిన్న ట్యాగ్ లైన్ ఇచ్చారు మళ్ళీ. అంటే మృణాల్ గారి పాత్ర ఇందులో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకో విషయం ఇందులో ఏంటంటే, మృణాల్ గారికి కూడా తెలుగు చెప్పాం మనం ఈ సినిమా కోసము. అక్కడక్కడ డైలాగ్స్ కొన్ని తెలుసు, మొత్తం తెలీదు. అంటే స్టార్టింగ్ ఎప్పుడు చెప్పాను, మధ్యలో ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది టచ్లో లేరు మేడము. చిన్నవి అనమాట, అంతే, జస్ట్ క్యాజువల్వి. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ న్యూస్ అండి. అంటే బ్యాడ్ న్యూస్ అంటే మన ఇండస్ట్రీలో విలన్స్ కూడా చాలా మంచి పొజిషన్, అంటే మంచి గుర్తింపు పొందుతూ ఉంటారు. అలాంటి మహా గుర్తింపు, అంటే గ్రేట్ గుర్తింపు తీసుకున్నారు ముకుల్ దేవ్ అనేసి. అంటే అదుర్సు, ఇంకా ఒక ఫిలిం ఉంటుంది పోకిరిలో ఉంటారు కదా విలన్ గ్యాంగ్లో ఒకరు, ఆయన అనమాట. అదుర్స్లో అయితే ఇంకా మంచిగా రోల్ ప్లే చేశారు. అలా కొన్ని గుర్తుండిపోయే సినిమాలు చేశారనమాట. ఆయన ఏజ్ 53 ఉన్నప్పుడు, అంటే లాస్ట్ 2 days బ్యాక్ చనిపోయారు.
2-3 డేస్ అవుతుందా, సాటర్డే అనుకుంటాం, సాటర్డే సండే వేసి వచ్చింది న్యూస్. బట్ నాకు తెలుసు ఆయన మంచి పర్ఫార్మర్, అంటే బాగా యాక్ట్ చేస్తారు. నెగిటివ్ రోల్ చేయడం చాలా కష్టం తెలుసా అండి. ఈ రోజుల్లో ఓవర్ యాక్టింగ్ చేయడమే కష్టం అండి. న్యాచురల్గా చేయడం ఈజీ, నిజం చెప్పాలంటే ఓవర్ యాక్టింగే కష్టం. న్యాచురల్గా ఇప్పుడు నిజంగా చేయడము, ఇప్పుడు మంచోళ్ళు కంటే కూడా చెడ్డోళ్ళు మంచోళ్ళుగా నటిస్తారు, కానీ మంచోళ్ళు నిజంగా మంచోళ్ళ నటించలేకపోతున్నారు. ఇప్పుడు అది వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. మంచోళ్ళు నటించడం. చెడ్డోళ్ళు ఈజీగా చేసేస్తారు, ఈజీగా చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి న్యాచురల్ అది అనమాట. ఓవర్ యాక్టింగ్ చేయడం అంటే ఏంటంటే మంచోళ్ళు మంచిగా చేయడం ఓవర్ యాక్టింగ్ అయిపోయింది. ఇప్పుడు చేయడం అంటే నటించడం అనేది ఒక హాబీలాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మంచోళ్ళ కంటే కూడా చెడ్డవాళ్ళు మంచిగా నటించేస్తారు. అంత బాగా డెవలప్ అయిపోయాం మనం. ఎక్కడికి వెళ్ళక్కర్లే డిగ్రీలు గట్రా తీసుకున్నాం. మన తెలుగు జనాల దగ్గర ఏ డిగ్రీ అని ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటివి అయితే ఫస్ట్ వచ్చేస్తాయి, లైఫ్ డిగ్రీస్ ఇవన్నీ. దెన్ ఈటీవీ విన్ కోర్స్ కొంచెం అవుట్డేటెడ్ అయినా కూడా అలా లైన్లోకి వచ్చాడు. ఈ ఆహా ఏంటో ద డెవిల్స్ అని చెప్పేసి ఒకటి తీశారు ఫిలిము, ఏం బాగాలేదు, చూడకండి, నాకైతే నచ్చలేదు. అభిగాది రిలీజ్ చేశారు. ది డెవిల్స్ చైర్స్ 22 మేకి వచ్చిందంట. మరి మీరు చూసి రెస్పాన్స్ ఏంటి చెప్పండి, కామెంట్ అండి. ఈ రివ్యూస్ గట్రా మన వల్ల కాదండి, నచ్చింది నచ్చలేదు అంతే. ఎందుకంటే యాక్చువల్గా ట్రూ ఫిలిం లవర్స్ ఎప్పుడు రివ్యూస్ చేయరు. ఇప్పుడు నేను నిజంగా నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి నేను రివ్యూ చేయను. నేను డైరెక్ట్గా అంటే రివ్యూ చూడను, పట్టించుకోను, చేయను, చేసిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయను. ఎందుకు అంటే నేను సినిమా థియేటర్లో చూద్దామని పెట్టుకున్నాను మైండ్లో. మీరు వచ్చి నాకు అది చెప్తారు, ఇది చెప్తారు, అన్నీ మార్చేస్తారంటే సో ఇట్స్ నాట్ గుడ్ కదా. అది అసలు గుడ్ విషయమే కాదు, గుడ్ థింగ్ కాదనమాట. సో నాకు రివ్యూస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నచ్చింది నచ్చలేదు మాట్లాడుకోవచ్చు మనం. ఏంటి ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత కొంచెం చూసిన తర్వాత కొంచెం మాట్లాడుకోవడం వేరు, నేను చెప్పింది విన్ను వెళ్ళడం వేరు. అది నా మైండ్ నా థాట్ ప్రాసెస్కి అది సెట్ కాదు. సో కొందరికి నచ్చిన విషయాలు, నచ్చిన సినిమాలు మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా ఉంది, చాలామందికి ఇష్టం ఆ సినిమా అంటే, చాలామందికి ఇష్టం లేదు కూడాను. అలానే ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కూడా చాలామందికి ఇష్టం, చాలామందికి ఇష్టం లేదు. ఉంటారు ఫ్యాన్స్, అలానే ఉంటారు మూవీస్కి. అందుకోసమే నేను రివ్యూస్ ఇచ్చి ఫిలిమ్స్ ద్వారా మనం రివ్యూస్ ఇచ్చి ఫిలిమ్స్కున్న వాల్యూ మనం చెడగొట్టుకోవడం, జస్ట్ మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం వేరు, ఒక్కరి రివ్యూ మీద డిపెండ్ అవ్వడం వేరు అనమాట. అది నా పాయింటా. మధ్యలో మీరు నువ్వు పెద్ద తెలివైన దానివి అనుకోకు అని చెప్పేసి ప్లీజ్ అలాంటి కామెంట్స్ అయితే చేయకండి. నెక్స్ట్ ఏంటంటే అది చెప్పాను కదా, దేవకట్ట సార్ బర్త్డే 2 days బ్యాక్ జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే సార్. అండ్ ఇంతే, ఇవాళకి ఇవే విశేషాలు. ఇంకా రేపటి నుంచి కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. కొద్దిగా నేర్చుకుంటున్నానండి మాట్లాడడం కూడా, ఎందుకంటే కెమెరా ముందు మాట్లాడడం నాకు అంతగా రాదు, బట్ నాకు ఇష్టం మాట్లాడడం, ఏం చేయను. అందుకోసం నేర్చుకుంటూ మాట్లాడదాం అనేసి ఇలా మీ ముందుకు వస్తున్నానమాట. సో ఏంటంటే ఇవాళ విషయాలు 180 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో, అంటే మీకు నచ్చినట్టుగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి, జెన్యూన్గా నచ్చినట్టయితే లైక్ చేయండి, మంచిగా అనిపిస్తే షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకు చేయాలంటున్నానంటే, కామెంట్ చేసేటప్పుడు నాకు ఏదైనా పాయింట్ మర్చిపోయినా, లేకపోతే ఇంకా ఏమైనా యాడ్ చేయాలనిపించినా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి కొంచెం మిమ్మల్ని కామెంట్ చేయమని ఫీడ్బ్యాక్ లాగా, అంటే సజెషన్ లాగా అడుగుతున్నాను అంతే. అది అంటే ఇదేదో ఎంగేజ్లో పెట్టాలని అయితే కాదండి. ఓకే. నాకు నిజంగానే మీరు నా ఛానల్ చూసి మీకు వీడియోస్ నచ్చినట్టు అనిపిస్తే మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ, బాయ్ బాయ్, టాటా.